హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిజిటల్ ఎలక్ట్రానిక్ సిరీస్. సో మన డిజిటల్ ఎలక్ట్రానిక్ సిరీస్లో ఇది ఫస్ట్ వీడియో అవబోతుంది. సో ఇంట్రడక్షన్ వీడియోలో మనం చూసినట్టు ఇవాళ మనం ఫస్ట్ బూలియన్ ఆల్జీబ్రా స్టార్ట్ చేయబోతున్నాం. సో లెట్ us go into the topic. సో బిఫోర్ గోయింగ్, let us understand what is boolean algebra. Boolean algebra అంటే ఏంటి? Boolean algebra అంటే it is some set of rules used to simplify given logic expression without changing its functionality. అంటే ఏంటంటే ఇప్పుడు నాకు ఒక దాంట్లో ఒక ఈక్వేషన్ ఉంది, చాలా పెద్ద ఈక్వేషన్ ఉంది అనుకోండి. ఒక డిజిటల్ సర్క్యూట్ యొక్క ఈక్వేషన్ నాకు పెద్దది ఉంది అనుకోండి. దాన్ని సింప్లిఫై చేయడం, సో దట్ ఏంటంటే వాడు ఒక సర్క్యూట్లో వాడే నెంబర్ ఆఫ్ గేట్స్ని మనం రెడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే మన యొక్క పవర్ డెసిపేషన్ అనేది తగ్గిద్ది. సో బై రెడ్యూసింగ్ ది నెంబర్ ఆఫ్ లాజిక్ గేట్స్, సో దానివల్ల ఏంటంటే నా పర్ఫార్మెన్స్ అనేది పెరిగిద్ది. సో మన లాజిక్ గేట్స్ ఎలా తగ్గియాలి, ఆ లాజిక్ గేట్స్ తగ్గియాలి, బట్ దట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది సర్క్యూట్. ఆ సర్క్యూట్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది దెబ్బతినకూడదు. సో ఆ వాటికి దానికోసం వాడే యొక్క టెక్నిక్ని మనం బూలియన్ ఆల్జీబ్రా అంటాం. సో ఆ బూలియన్ ఆల్జీబ్రా ని ఆ టెక్నిక్ని వాడడానికి ఏంటంటే మనకి కొన్ని థీరమ్స్ ఉంటాయి. సో ఆ థీరమ్స్ మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. అందులో ఫస్ట్ వచ్చేసి బూలియన్ థియరమ్స్ రిలేటెడ్ టు ఆర్ ఆపరేషన్. అంటే ఆర్ ఆపరేషన్ అంటే మనం ముందల ఇంకా దాని గురించి క్లారిటీగా నేర్చుకుంటాం. ఆర్ అంటే ఏంటి, అండ్ అంటే ఏంటి, వెన్ వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ లాజిక్ గేట్స్. నౌ ఫస్ట్ బూలియన్ థియరమ్స్ రిలేటెడ్ టు ఆర్ గేట్ అంటే ఏంటంటే ఆర్ ఆపరేషన్తో కూడిన బూలియన్ థియరమ్స్ ఏంటి. సపోజ్ లెటస్ సే నేను 0 ఆర్ 0 రాస్తానంటే ఏంటి, ఆర్ సింప్లీ యూ కెన్ సే దట్ ఈస్ 0. 0 ఆర్ 1 దట్ విల్ బి 1. లేదా 1 ఆర్ 0 అది కూడా నాకు 1 అయింది. లేదా 1 ఆర్ 1 అది కూడా నాకు 1 అయింది. ఎప్పుడైతే ఆర్ గేట్ నేర్చుకున్నారో ఇది సింపుల్గా నేను ఆర్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ రాసింది. ఏం చేద్దామంటే దాన్ని థీరమ్స్లో కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు ఏ ఆర్ ఏ ఉందనుకోండి. సో అది ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉంది, ఇక్కడ 0 ఆర్ 0 రెండు సేమ్. లెటస్ సే 0 ఏ తీసుకున్నాం అనుకోండి. సో దిస్ విల్ బి ఏ ప్లస్ ఏ. సో నాకు 0 వస్తుంది, సింప్లీ ఏ. ఇక్కడ కూడా ఏ ప్లస్ ఏ, నాకు ఏ వస్తుంది. సో ఐ విల్ రైట్ ఏ. నౌ ఏ ప్లస్ ఏ బార్ దట్ విల్ ఆల్వేస్ గివ్ మీ 1. ఎందుకంటే 0 ఒక దగ్గర ఒకసారి మనం ఎప్పుడైతే బూలియన్ థీరమ్స్ రిలేటెడ్ టు ఆర్ ఎక్కడైనా ఆర్ ఆపరేషన్ చేసేటప్పుడు మనం ఏం గుర్తు చేసుకోవాలంటే, ఒకవేళ నేను ఎక్కడ నా సర్క్యూట్ మొత్తంలో 1 తోటి కానీ నా ఈక్వేషన్ అంతా ఆర్ చేస్తున్నాను అనుకోండి, సింపుల్గా నా అవుట్పుట్ అనేది 1 అయింది. నా ఇంకోటి ఏంటి, ఏ బార్ ఆర్ ఏ బార్. సో అది నాకు ఏమి ఇచ్చింది, ఏ బార్ ఇచ్చింది. సో మనం దీని నుంచి డ్రా చేసుకునే కంక్లూజన్ ఏంటంటే, ఒక ఇంపార్టెంట్ ఈక్వేషన్, ఒక ఇంపార్టెంట్ థియరం రాసుకుంటాం. అదేంటంటే 1 ఆర్ ఎనీథింగ్. ఇందాక చెప్పినట్టు 1ని దేంతో ఆర్ చేసినా మనకి ఫైనల్గా ఆర్ అనేది వచ్చింది. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది సాల్వ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి చాలా ఈక్వేషన్స్ సింప్లిఫై అయిపోతాయి ఇలా మనం ఇది యూజ్ చేసినప్పుడు. ఈ బూలియన్ థియరమ్స్ రిలేటెడ్ టు ఆర్ ఆపరేషన్స్. నౌ బూలియన్ థియరమ్స్ రిలేటెడ్ టు అండ్ ఆపరేషన్ ఏంటో చూద్దాం. First 0 and 0, that will give me 0. 0 and 1, that will give me 0. 1 and 0, that will give me 0. 1 and 1, so that will give me 1. సో ఇది సింప్లీ నేను రాసింది ఏంటి, అండ్ యొక్క ట్రూత్ టేబుల్. దీన్ని మనం థియరమ్స్లోకి రాయడానికి ప్రయత్నిద్దాం. నా వాట్ విల్ ఇట్ బి, ఏ అండ్ 0 నాకు వచ్చింది అనుకోండి, నాకు ఆల్వేస్ 0 వచ్చింది. ఏ అండ్ 1 వచ్చింది అనుకోండి, ఏ. ఏ అండ్ ఏ వచ్చింది అనుకోండి, ఏ. ఏ అండ్ ఏ బార్ ఇక్కడ 0 వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు లెటర్స్ నేను 0 తీసుకున్నాను అనుకోండి, దిస్ విల్ ఆటోమేటిక్లీ బికమ్ 1. సో 0 అండ్ 1 విల్ ఆల్వేస్ బి 0. సో దట్ ఈస్ హౌ దిస్ విల్ వర్క్. సో ఇందు నుంచి మనం డ్రా చేసుకునే కన్క్లూజన్ ఏంటి, 0 అండ్ ఎనీథింగ్. ఒకవేళ నేను జీరోని దేంతో యాడ్ చేస్తున్నానంటే నా అవుట్పుట్ విల్ ఆల్వేస్ బి 0. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ టెల్లింగ్. నా నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ బూలియన్ థియరమ్స్ ఏంటో మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ అందులో ఏంటంటే డిస్ట్రిబ్యూటివ్ లా. డిస్ట్రిబ్యూటివ్ లా ఏంటో మనకు తెలుసు, ఏ అండ్ బి ప్లస్ సి. దీన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏబి ప్లస్ ఏసి. ఇది ఒక డిస్ట్రిబ్యూటివ్ లా. ఇంకోటి ఏంటి, డిస్ట్రిబ్యూటివ్ లా, దీన్ని కూడా మనం డిస్ట్రిబ్యూటివ్ లా అని అంటాం. ఇక్కడ ఏమో ఏ ఆర్ బి అండ్ ఏ ఆర్ సి. ఎప్పుడైతే దీన్ని మనం అబ్జర్వ్ చేస్తామో దిస్ ఇస్ నథింగ్ బట్ మై డిస్ట్రిబ్యూటివ్ లా. నౌ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే
ఏ ఆర్ ఏ బార్ బి. సో అది సింప్లీ దాన్ని ఏం రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి. ఒకవేళ ఇది ఎలా వచ్చింది అని మనం ఆలోచించామనుకోండి, దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఏ ఆర్ ఏ బార్ ఇంటూ ఏ ఆర్ బి. మనం ఇక్కడ ఏ ఆర్ ఏ బార్ ఇందాక మనం చూసినట్టు ఇది 1 అయింది, ఇది ఏ ప్లస్ బి మిగిలింది. సో వీఆర్ గెటింగ్ ఏ ప్లస్ బి. నా ఇంకోటి ఏంటి, సిమిలర్గా మనకి ఏ బార్ ప్లస్ ఏబి ఉందనుకోండి, దెన్ యూ విల్ గెట్ ఏ బార్ ప్లస్ బి. సేమ్ ఇక్కడ ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అలాగే వచ్చేది. ట్రై టు సాల్వ్ ఆన్ యూర్ ఓన్. సిమ్ ఒకవేళ ఒకవేళ మనకి 3 ఇన్పుట్ ఉందనుకోండి, గెటింగ్ ఏ ఆర్ ఏ బార్ బీసీ. నాకు సింపుల్గా ఏ బార్ ప్లస్ బిసి వచ్చింది. సారీ, ఏ ఏ ప్లస్ బీసీ వచ్చింది. సో ఇవి కొన్ని. ఇప్పుడు అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ బూలియన్ థీరంకి వస్తాం. దాన్నే మనం ఏమంటామంటే రిడన్డెన్సీ థీరం అని అంటాం. రిడన్డెన్సీ థీరం. రిడన్డెన్సీ థీరం అంటే ఏంటంటే ఏమి ఉండదు. ఒకవేళ నాకు ఏబి ఇది ఒక ఈక్వేషన్ ఉందనుకోండి, నాకు ఒక ఈక్వేషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఈక్వేషన్లో నేను ఒకటే వేరియబుల్ యొక్క కాంప్లిమెంట్ ఏ ఏ టర్మ్స్లో ఉందో చెక్ చేస్తాను. ఇక్కడ ఏంటి ఏ ఉంది అండ్ ఇక్కడ ఏ బార్ ఉంది. సో ఈ రెండు టర్మ్స్ చూస్తాను నేను. ఈ రెండు టర్మ్స్ చూసినప్పుడు ఈ రెండు టర్మ్స్ యొక్క కోఎఫిషియంట్స్ నేను చూసాను అనుకోండి, బి సి ఉంది. ఈ కోఎఫిషియంట్ అనే ఇది కానీ ఈ కోఎఫిషియంట్స్ అనేవి మనకి ఇక్కడ థర్డ్ టర్మ్లో ఉందనుకోండి, దానికి మనకి రిడన్డెన్సీ థియరం అనేది అప్లికబుల్ అయిపోద్ది. అప్పుడు ఏంటంటే ఈ టర్మ్ ఇది రిడన్డెంట్ టర్మ్, ఇది మనకి ఉపయోగం ఉండదు. సో సింప్లీ వీ కెన్ రైట్ దిస్ యాజ్ ఏబి ప్లస్ ఏ బార్ సి. ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్, మనం ఎప్పుడైతే దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం, ఇట్ విల్ బికమ్ వెరీ లెంతీ. సో బై అప్లైయింగ్ రిడన్డెన్సీ థియరం యూ సింప్లీ ఎలిమినేట్ ది రిడన్డెంట్ టర్మ్. మీరు కేమ్యాప్లో యూస్ చేసినప్పుడు కూడా సో దట్ విల్ అది మనకి అంత పెద్ద ప్రాసెస్. సో సింప్లీ విల్ ఎలిమినేట్ దిస్ వన్. ఒకవేళ లెట్ us try it for 3 వేరియబుల్ ఆల్సో. 3 వేరియబుల్ ట్రై చేస్తే లెట్ us say ఇక్కడ ఏ బార్ బి ఉంది అండ్ ఏసిడి ఉంది ప్లస్ బిసిడి ఉంది. అప్పుడు లెట్ us చెక్ ద వాట్ ఆర్ ద కాంప్లిమెంట్ టర్మ్స్. ఏ అండ్ ఏ బార్ ఆర్ మై కాంప్లిమెంట్స్. ఇక్కడ కోఎఫిషియంట్ బి ఉంది, ఇక్కడ కోఎఫిషియంట్ సిడి ఉంది అండ్ బిసిడి అనేది నాకు థర్డ్ టర్మ్ ఉంది. సో దిస్ విల్ రిడన్డెన్సీ థియరం ఇస్ అప్లికబుల్. సో మై ఆన్సర్ విల్ బి ఏ బార్ బి ప్లస్ ఏ సిడి. సో దట్ విల్ బి మై అవుట్పుట్. సో ఇది రిడన్డెన్సీ థియరం. అనదర్ థియరం విచ్ ఈస్ most important one, that is known as De Morgan's theorem. మ్యాక్సిమం మీకు థియరీ చెప్పేటప్పుడు ఫస్ట్ థియరం ఇదే చెప్తారు, డి మార్గన్స్ థియరం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక క్యాప్షన్ లైన్ కూడా ఉండిద్ది. దాన్ని ఏమంటారంటే బ్రేక్ ద లైన్ చేంజ్ ద సైన్. అది దీని యొక్క క్యాప్షన్ అనమాట. ఫస్ట్ ఏం చేస్తాం అంటే ఫస్ట్ లైన్ని బ్రేక్ చేస్తాం, తర్వాత సైన్ని చేంజ్ చేస్తాం. సో లెట్ us say ఒకవేళ మనకి ఏ ప్లస్ బి బార్ ఉందనుకోండి, దీన్ని ఏంటంటే దీన్ని బ్రేక్ చేస్తాం. దీన్ని ఫస్ట్ ఏ బార్ బి బార్ సపరేట్గా లైన్ని బ్రేక్ చేస్తాం. నెక్స్ట్ చేంజ్ ద సైన్, ఇక్కడ ఆర్ ఆపరేషన్ ఉంది, దీన్ని అండ్ కింద రాస్తాం. నో సిమిలర్లీ ఏ అండ్ బి బార్ ఉందనుకోండి, ఫస్ట్ ఏ బార్ బి బార్ రాస్తాం, బ్రేక్ ద లైన్ అయిపోయింది, చేంజ్ ద సైన్. ఇప్పుడు మనం దీన్ని సైన్ని చేంజ్ చేస్తాం. సిమిలర్లీ ఒకవేళ ఏ ప్లస్ బి సి బార్ అడిగారు అనుకోండి, ఫస్ట్ లైన్ బ్రేక్ ద లైన్, దీన్ని చేయాలి. దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి అని అనుకుంటే బి బార్ సి బార్ని కూడా సింప్లిఫై చేసి అండ్ని ఆర్ చేసుకోండి. ఏ బార్ అండ్ బి బార్ ప్లస్ సి బార్, ఇది మనకి వచ్చే ఆన్సర్. సో దిస్ ఈస్ హౌ డి మార్గన్ థియరం వర్క్స్. దానికోసం ఇదే మన ప్రాబ్లమ్స్ అప్లై చేసాం అనుకోండి, సో ఇట్ విల్ మేక్ ఇట్ ఈజీ. సో దట్ ఈస్ వాట్ ఇట్స్ అబౌట్ డి మార్గన్స్ థియరం. సో ఇది బూలియన్ థియరమ్స్ ఒకటి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేస్తాం, లేదంటే ఫస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ ట్రై చేస్తామని థియరమ్స్ యూస్ చేసి నెక్స్ట్ వీడియోలో. దాని తర్వాత మనం నెంబర్ సిస్టమ్ ట్రై చేస్తాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.